శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము, సాయి లీలామృతము, 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, ధౌతి, ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణము. అద్భుతావతారము, సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడను కొన్నచో హిందూమతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా ఎన్న విషయము ఇదమిద్ధముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీలచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబుతునుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీలన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సునీతిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేలయుండును, మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహోత్రమునేల వెలిగించి యుండువారు. అదియేగాక తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీలైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని ఎడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని భేదభావముగాని యుండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించుకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు. శ్రీసాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేక మంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ యను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములుగాని చర్చలుగాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ యుండెడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనేలేదు. వారు ప్రభువులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగంనందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే ఎందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజులైనప్పటికీ ఏమీ తెలియనివానెవలే నటించుచుండిరి. సన్మానములన్నచో వారికే మాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జూడవారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే ఎనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను. సాయిబాబా వైఖరి, షిరిడీ గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత,
మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటీలు ద్వారా బాబా చేయించెను. వారి దానగుణము ఎన్నదగనది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడివారు. మరమ్మతు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండగనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనుకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన మగ్నులై కూర్చునెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పని చేయుచుండెడివి. వారికి గొప్ప హకీం, వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎరుబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యోషధములు వైద్యులు ప్రయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలుగా చేసి యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పూసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములనేకములు గలవు కాని ఎందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగా ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధయోగ ప్రక్రియలందు బాబా అరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మడి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా ఎచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేట షిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతీనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమునైనది. ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడుక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగా ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలుకొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తామనుభవించేవారు. అటువంటి సంఘటన నొకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయాద్ర హృదయము,
విదితమగును ఆ బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము 1910 సంవత్సరము ఘనత్రయోదశి నాడు ఎనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండే దీనిని జూచి వెంటనే బాబా వైపుకు పరుగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేల చేసితిరని బాబా నడిగిరి. మరేదో లోకములో యుండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడినను విషయము నాకానందము గలుగచేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానంద్ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా ఎందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతూ భాగోజేసిందే ఎను కుష్ఠరోగి ఏదో ఆకువేసి కట్టెడివాడు. నానా ఎంత వేడిననూ బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడా అనేకసారులు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రము బాధలేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టే మూతైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదాయను సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే యుండెను. మహాసిద్ధపురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ ఎందుగల ప్రేమచే అతడునచ్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని యొద్ద కూర్చునగనే భాగోజీ తన సేవాకార్యము మొదలెడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా ననుభవించినవాడు. ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో నింకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ వెడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము. వారి కష్టములన్నీయు నావే.
ఈ మహాద్భుత లీలను జూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామిట్లు స్వీకరింతురో ఎను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములనెట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్బారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీ పురమునకు బదలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి ఎను ఫలమానటికి పండెను. పండరీ పురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవలెననుకునెను. నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీంగం చేర్సరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనేను, మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన, నేను పండరీ పోవలెను, నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదలియనదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి ఎక్కడుండవలసనదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానా సాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.